హాయ్ అండి, మినప వడలు చేసుకుందాము. వాటిపైకి గ్రేవీ కర్రీ, అల్లం వెల్లుల్లి కొద్దిగా జీడిపప్పు 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఆలు, ఎగ్స్, చికెను 3 కలిపి వండుకుందాము. చాలా బాగుంటుంది. ఇలా చక్కగా 2 విజిల్ రాగానే కింద దించేసుకొని ఆలు ఎగ్గు పొట్టంతా తీసి తరిగి పెట్టుకోవాలి. పొట్టు మినపప్పు ఆర్గానిక్ బయట దొరుకుతుందండి. ఆ మినపప్పుతో గారెలేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి హైబ్రిడ్ కాకుండా నాటు మినపప్పు ఆర్గానిక్ ఇస్తారు. చాలా బాగుంటాయి, రుచిగా అనిపిస్తుంది. 2-3 గారెలు తిన్నా సరే టేస్ట్ బాగుంటుంది. దోశలైనా ఇడ్లీలైనా బాగుంటుంది. అదే కుక్కర్లో స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు సన్నంగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చీలు, 2 ఎగ్స్ కూడా వేసి వేపుకోవాలి. నేను ఆర్గానిక్ మినపప్పు ఒక 5 కిలోలు తీసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చూడండి దోశలు కానీ ఇడ్లీలు కానీ అట్లనే ఇలాగ మినప వడలు కానీ గుంత పొంగనాలు కానీ వేసుకుంటే బాగుంటుంది. నేను వడలు ఎక్కువగా ఇష్టపడను, కానీ గుంత పొంగనాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇంట్లో వాళ్ళ కోసం కొద్దిగా వడలు చేస్తాను. గారెలు అంటారు, వడలు కాదు గారెలు. ఓల్స్ ఉంటే గారెలు, ఓళ్ళు పెట్టకపోతే వడలు అట్లా అంటారు కదా, అందుకని నేను గారెలు వేసుకున్నాను. ఓవంతా వేగిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకునే చికెను ఒక అరగంట ముందే అలా వేసి పెట్టుకుంటే పీస్ చాలా బాగుంటుంది టేస్ట్. కానీ వేసాను. అది వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా పొడి వేసుకున్నాను. ఆల్రెడీ చికెన్లో కారం వేసాను. ఈ పచ్చిమిర్చి చాలా ఘాటు ఉంటాయండి, గ్రీన్గా ఉన్నాయి కాబట్టి నేను కారం వేసుకోలేదు. ఒక 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటున్నాను. ఆ కాజు, ఆ పేస్ట్ అంతా కూడా వేసి వాటర్ ఎక్కువగానే పోసాను. ఎందుకంటే మనకి గారెలు కానీ రాగి ముద్ద కానీ మనకి ఎక్కువ గ్రేవీ ఉంటేనే తినాలనిపిస్తుంది. నేను మిక్సీలోనే రుబ్బుకున్నాను. బాగా చేత్తో బీట్ కొట్టుకుంటే చేత్తో బాగా కలపండి, లేదంటే గరిటెతోనైనా కలపండి. అప్పుడు వాటర్లో వేసి చూసినట్లయితే ఆ ముద్ద తేలితే గారెలు గుల్లగా మెత్తగా ఉంటాయండి, లేదంటే గట్టిగా ఉంటాయి గారెలు. ఉట్టి మినపప్పుతో గారెలు వేసినట్లయితే ఆయిల్ కాస్త ఎక్కువగానే పీల్చుకుంటుంది. అలా పీల్చుకోకూడదు అనుకుంటే మీరు కొద్దిగా బియ్యం పిండి వేసుకొని గారెలు వేసి చూడండి, కరకరలాడుతూ ఆయిల్ కూడా అంత పీల్చుకోదు. నేను ఇంక బియ్యం పిండి యాడ్ చేయలేదు, అట్లనే వేసాను. చూసారు కదా, 2-3 విజిల్ వచ్చే వరకు కూడా ఉడికించుకొని ఇలా దించేసుకుంటే చక్కగా ఆలు చికెన్ గారెలతో చాలా బాగుందండి టేస్టు. గారెలు చూశారు కదా. నేను ఇలా గారెల కంటే కూడా గుంత పొంగనాలు ఎక్కువగా చేస్తాను. మీకు నచ్చితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి, గారెల్లో బాగుంటాయి.